వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, ముగ్గురు ఫెమినైన్ ఎనర్జీస్ దారి చూస్తున్నారండి అవకాశంగా తీసుకోవడానికి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయాల్లో డ్రామాలాడి క్రియేట్ చేయాలనుకుంది, చేయలేకపోయారు. అమ్మవారు కొట్టి పాడేశారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, వాళ్ళే డ్రామాలాడి వాళ్ళే క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంట, కానీ ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా విఫలమైందండి. ఓకేనా, ముగ్గురు ఫెమినైన్ ఎనర్జీస్ అండి ప్రస్తుతం మీ విషయంలో దారులు చూస్తున్నారంట. ఎలాగైనా వెన్నుపోటు వేయాలి, వెన్నుపోటు వేసి మీకు వెన్నుపోటు వేసి వాళ్ళు గట్టెక్కాలనుకుంటున్నారు. ఓకేనా, మీరు ఆల్రెడీ గట్టు మీదే ఉన్నారు. సో మీకు వెన్నుపోటు వేసి వాళ్ళు గట్టెక్కేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళని గట్టెక్కిచ్చేద్దాం అని చెప్పి ఇంకొక వ్యక్తి చెప్తున్నారు, కానీ అది నిజం కాదు. ఓకేనా, ఎవరైతే చెప్తున్నారో హీ ఈజ్ ఏ విచ్ క్రాఫ్ట్. మ్యానిపులేషన్ చేస్తారండి వాళ్ళు. స్లో డౌన్ చేయడానికి, ఆపడానికి ఒక పనిని, పర్టికులర్ యాక్షన్ని, మూమెంట్ని లేకుండా చేయాలనేది వారి తాపత్రయం. ఈ ముగ్గురి పని మీ ఇంట్లో లేదా మీ వాళ్ళ విషయంలో, మేల్ పర్సన్ విషయంలో, లేదా మీ ఇంట్లో మీ పని విషయంలో. అది భోంచేయడం కావచ్చు, పూజ చేయడం కావచ్చు, లేదంటే మీరు చేస్తున్న పని కావచ్చు. ఆ పని ముందుకు వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఆ పని చేయలేదనే ఇదిలో, చేయాలనే డిప్రెషన్లో, టెన్షన్లో ఆ రోజు అయిపోద్ది. అలా వేస్ట్ అయిపోద్ది. ఆ ఒకరోజు, వారం నెల ఇలా టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది. చిన్న పనులే అని చెప్పి మీరేది కూడా వాయిదా వేయొద్దు. ఓకేనా, ఆ పర్టికులర్ టైంలో ఆ పని చేయడానికి లేకపోతే ఇంకో పని చేసేయండి. ఓకేనా, సో తర్వాత ఆ పనిని కంటిన్యూ చేయండి. ఓకేనా, సో వీళ్ళ యొక్క మ్యానిపులేషన్ అనేది ఇక్కడ పని చెయ్యదు. ఓకేనా అండి, అవకాశంగా తీసుకోవాలని చెప్పి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నో మోర్ రిసోర్సెస్, కనెక్షన్స్ అండ్ అసిస్టెంట్స్ హెల్ప్ ఫర్ దెమ్. వాళ్ళకి ఎలాంటి అసిస్టెన్స్ లేదు, ఎలాంటి రిసోర్సెస్ లేవు, ఎలాంటి కనెక్షన్స్ వర్క్ అవ్వట్లేదు. ఓకేనా, వాళ్ళకి అసలు ఎవరు హెల్ప్ చేయరండి. ఓకేనా, 4 మెంబర్స్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఎస్ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరితోని కనెక్షన్ లేదు, వాళ్ళు ఎవరితోని మాట్లాడరు, వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. ఓకేనా, మీరు హ్యాపీగా మీ పని కానిచ్చుకొని వచ్చేయండి, మిగతాది మేము చూసుకుంటాం. నిజానికి రిసోర్సెస్, కనెక్షన్స్, అసిస్టెన్స్ లేనిది వాళ్ళకి, మీకు కాదు. ఓకేనా, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు బోర్లా పడితే కనీసం చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి. స్టార్ బ్యాలెన్స్ లేకుండా చేయలేరు. ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. ఎస్, ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కనిపించకుండా, లేదా ఫేస్ కవర్ చేసుకుని, లేదా ఫేస్ స్క్రాఫ్, లేదా ఫేస్ బెడ్షీట్, ఓకేనా, ఛాన్స్ లేదు. ఎనర్జీ ఈజ్ ప్రొటెక్టెడ్, ఆరా ఈజ్ ప్రొటెక్టెడ్. వాళ్ళంతా కూడా వాళ్ళ చుట్టూ కూడా ఒక సర్కిల్ అనేది వచ్చేసింది. అది దాటి, ఎనర్జీని దాటి ఎవరు కూడా వాళ్ళని మ్యానిపులేట్ చేయలేరు, వాళ్ళ ఎనర్జీని డిస్టర్బ్ చేయలేరు. ఓకేనా, బ్యాక్ స్టాప్ వేయడానికి ఛాన్స్ లేదండి. క్రియేట్ చేయలేరు. ఫస్ట్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. సాడ్ చేయలేరండి. ఫ్యామిలీని తలకిందులు చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు చిక్కుకుపోయారండి ఒక వలలో. ఇదే నిజం. ఓకేనా, 4 మెంబర్స్ ఒక వలలో చిక్కుకుపోయారు. వాళ్ళు ఒక ట్రాప్లో, ఇల్యూషన్లో ఉన్నారు. లోయర్ బ్యాక్, లెగ్స్, ఓకేనా, పెయిన్స్ రావటం, లేదంటే పెయిన్ అటాక్, లేదా పెయిన్స్ ఎండింగ్. ఓకేనా, ఏదైతే ఉందో దానికి అది అని ఒక టైప్ ఆఫ్ ఇల్యూషన్, ఒక టైప్ ఆఫ్ వాళ్ళ చుట్టూ వాళ్ళొక కంచె లాంటిది కట్టేసుకున్నారు. ఓకేనా, ఇది నెగిటివ్ ఎనర్జీస్ అనేది రివర్స్ అయిపోవడం వల్ల వాళ్ళ ఎనర్జీ అనేది పడిపోయింది. వాళ్ళ ఎనర్జీ లెవెల్ అనేది పడిపోయింది. దానివల్ల ఏంటి అంటే బ్యాడ్ అడిక్షన్స్కి వాళ్ళు అలవాటు పడ్డారు అంతే. అది బ్యాడ్ హ్యాబిట్ అండి. ఓకే, దానివల్ల ఏంటంటే వీళ్ళ టైము, వీళ్ళ ఎనర్జీ అంతా ర్యూన్ అయిపోద్ది, అంటే కరిగిపోద్ది. ఓకేనా, కొవ్వొత్తి కరిగినట్టు వాళ్ళ టైము, వాళ్ళ జీవితం అంతా కరిగిపోద్ది. తర్వాత తిరిగి చూడడానికి ఏమీ ఉండదు. ఓకేనా,
అండ్ వాళ్ళ చుట్టూ కూడా కొంతమంది ఈ 4 మెంబర్స్ చుట్టూ మేల్ పర్సన్స్ 4 మెంబర్స్ చుట్టూ బ్యాక్ స్టాంప్ లేదంటే బ్యాక్ పెయిన్, టూ వీలర్ ఎక్కువగా రన్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే రెగ్యులర్గా పార్సిల్స్ కానీ ప్యాకేజెస్ కానీ రన్ చేస్తూ ఎక్కువగా బైక్ మీద తిరిగే వాళ్ళు కావచ్చు. ఓకేనా? వాళ్ళ చుట్టూ ఒక రెడ్ కలర్ థ్రెడ్ ముళ్ళు. ఓకేనా? వాళ్ళకి లవ్ లైఫ్ అనేది ఉండకూడదు. వాళ్ళ హార్ట్ చక్ర అనేది బ్లాక్ చేసేసారు. వాళ్ళకి ఇల్యూషన్లో భ్రమల్లో ఉంచుతూ వాళ్ళ హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసేసారు. అండ్ అది మళ్ళీ తిరిగి వాళ్ళ హార్ట్ చక్రాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ వర్త్ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? ముందు వాళ్ళ పంజరం నుంచి బయటకు రావాలి, వాళ్ళు ఇంకొకరిని బంధించడం కాదు. ఓకేనా? అంటే ఇది ఎలా ఉంది అంటే మైండ్ కానీ ఇంకొకరి ఆలోచనను కానీ తప్పు పట్టడం, ఇంకొకరిని అదే పనిగా డైవర్ట్ చేయడానికి ట్రై చేయటం, మ్యానిపులేట్ చేసి ప్రొవోక్ చేయడానికి ట్రై చేయటం, లేదు అంటే ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళ పని జరగకుండా చేయాలి, వాళ్ళ పని లేదా వాళ్ళకి ఫుడ్ లేకుండా చేయాలని వాళ్ళ పొట్ట మీద కొట్టడానికి ట్రై చేయటం. ఓకేనా? మెదడు మోకాళ్ళలోకి వచ్చిన లాంటి ఆలోచనలు చేయటం, అంటే అర్థం లేనివి, లేదంటే యూనివర్స్కి అగెనిస్ట్గా, సృష్టికి అగెనిస్ట్గా ఆలోచనలు చేయటం. ఇదంతా కూడా వాళ్ళు చేసేలాగా వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఒక పంజరంలో వాళ్ళని పెట్టి వాళ్ళ చుట్టూ కదలకుండా కొంతమంది థ్రెడ్స్ కట్టారండి, ఈ 4 మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ. ఓకేనా? సో వీటి నుంచి వాళ్ళు బయటికి రావాలి. దాని ద్వారా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు తప్ప ఇది వాళ్ళు కాదు. వాళ్ళే ఒక పంజరంలో చిక్కుకున్నారు, వాళ్ళే ఒక వలలో చిక్కుకున్నారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు, టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఎంతసేపు నలుగురిని ఉతికారేయాలి, నలుగురికి తీగ, నలుగురికి తాడు, ఈ ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళకేం అవసరం ఈ కార్మిక ఆలోచనలో ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అది వాళ్ళ పని కాదు. ఇంకొకరు వాళ్ళని వల వేసి వాళ్ళని ఆ యొక్క వలలో ఉంచారు. కార్మిక ఆలోచన అండి. ఇక్కడ లాక్ చేయలేరు, ఒకరిని రౌండప్ చేయలేరు. ఏడుగురికి వాళ్ళేంటి అంటే వాళ్ళ నలుగురు ఇల్యూషన్లో ఉన్నారు, 7 జీవితాలని తలకిందులు చేసేయాలి. 7 నిలబడ్డారు, 7 తలకిందులు చేసేయాలి, 4 తొక్కేయాలి. ఓకేనా? 3 సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.